Yes, welcome back to Pallavi TV. లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. మనం మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అయితే విజయ దుందుబి మోగిస్తోంది. ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాల్ని సాధించిన పరిస్థితి కాంగ్రెస్ 116 మున్సిపాలిటీల్లో 80 స్థానాల్ని ఇప్పటివరకు రిజల్ట్స్ ప్రకటించిన ప్రకారం 80 స్థానాల్ని ఎన్నికల అధికారులు కాంగ్రెస్ గెలుచుకున్నట్లు ప్రకటించారు. అందులో 60 స్థానాల్లో మొత్తంగా 80 స్థానాల్లో రిజల్ట్స్ వచ్చాయి. 60 స్థానాల్లో కాంగ్రెస్, 15 మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరిందని చెప్తున్నారు. అలాగే ఒక్క మున్సిపాలిటీని చెన్న జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి వడ్డేపల్లి శ్రీనన్న ఒక్క మున్సిపాలిటీని గెలుచుకున్నారు. ఇక 7 కార్పొరేషన్లకు సంబంధించి 5 కార్పొరేషన్ల మేయర్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డ పరిస్థితి. 5టిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది 7 కార్పొరేషన్లలో. సో బీజేపీకి ఒక్క కార్పొరేషన్ ఖాయమైంది. ఇంకొక రిజల్ట్ 7 కార్పొరేషన్లకు సంబంధించి రావాల్సి ఉంది. మున్సిపాలిటీలో వార్డులు, కార్పొరేషన్లు, డివిజన్ల వారీలుగా ఒకసారి మనం ఫలితాల్ని చూద్దాం. మొత్తం 2581 వార్డుల్లో 2500 వార్డుల ఫలితాలు ఇప్పటి వరకు ఈ టైం వరకు వెలువడ్డ పరిస్థితి. వీటిలో 1350 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. 2581లో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే 1350కి పైగా కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి, దాదాపు సగం అని చెప్పుకోవచ్చు. ఇక 700కు పైగా మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 250 వార్డులకు పైగా బీజేపీ గెలిచింది. 250 బీజేపీ గెలిస్తే 240 స్థానాల్లో ఇతరులు గెలిచారు. సో ఇతరులు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు ప్రధాన పార్టీలన్నిటికీ కూడా. 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లలో ఫలితాలను ఒకసారి చూస్తే 300 డివిజన్ల రిజల్ట్స్ ఇప్పటి వరకే వచ్చాయి. ఇంకొక 100కు పైన రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకు 150కి పైగా డివిజన్లలో కాంగ్రెస్ గెలిచింది. బయటికి వచ్చిన 300లో సగానికి సగం కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. 40కి పైగా డివిజన్లలో గులాబీ పార్టీ విజయం సాధించింది. ఇక బీజేపీ వైపు నగరాల్లోని ఓటర్లు నిలిచారని చెప్పొచ్చు. కార్పొరేషన్లలో బీఆర్ఎస్ కి దిమ్మ తిరిగేలాగా ఒక కార్పొరేషన్ బీజేపీ సాధించిన సందర్భం. 45కు పైగా డివిజన్లలో బీజేపీ గెలిచింది. ఒక కార్పొరేషన్ లో బీజేపీ గెలిచింది. ఇతరులు 55 డివిజన్లలో గెలుపొందారు. 45కు పైగా డివిజన్లలో బీజేపీ గెలిచి ఒక కార్పొరేషన్ అయితే దక్కించుకుంది. ఇతరులు 55 డివిజన్లలో గెలుపొందారు. ఓవరాల్ గా అధికార పార్టీ అటు కార్పొరేషన్లు ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటిందని చెప్పాలి. బీఆర్ఎస్ కొంత కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. బీజేపీ మాత్రం ఒక కార్పొరేషన్ ని గెలుచుకుని నిజానికి ఒక ఇంత ఆనందంలోనే ఉంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. దాదాపు దగ్గరకు వచ్చేసిన పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వెలువడడానికి టైం చాలా అతి దగ్గరలో ఉన్నాము. కాసేపట్లోనే రిజల్ట్స్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చే పరిస్థితి. ఓవరాల్ గా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. ఇక మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్, బీజేపీ ఒకంత ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకంత వెనక్కి వెళ్లి పునరాలోచన చేసుకుని ఎక్కడ వాళ్ళ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడ తప్పిదాలు జరిగాయి, ఎక్కడ వాళ్ళు వెనకబడ్డారు అని ఒకంత వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇంకా ఇతరులైతే చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ప్రధాన పార్టీలకి మంచి గుణపాఠమే అని చెప్పాలి ఇది. ఎందుకంటే ఇతరులు రెబల్స్ గా మారి వాళ్ళ సత్తాని ఎట్లా చూపించగలరు అనేది చూపించే తీరిండ్రు. అట్లాగే ఒక ట్రాన్స్జెండర్ గెలవటం కూడా రాష్ట్రంలో ఇది ఒక మంచి టాపిక్, హాట్ టాపిక్. ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా చాలా ఆనందపడే విషయము. సో నల్గొండ జిల్లాకి సంబంధించి చిట్యాలలో ట్రాన్స్జెండర్ కావేరి సుధాకర్ మొదటి వార్డు నుంచి గెలుపొందడం కూడా ఒక ఇంత రిజల్ట్స్ అనేది అందరి నోట ఇది ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి. ఓవరాల్ గా ట్రెండ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇంకా కంప్లీట్ ట్రెండ్స్ హాఫ్ అన్ అవర్ లోపే వచ్చేసే పరిస్థితి. ఇది ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ కి సంబంధించి డీటెయిల్స్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. సో ఇద్దరికి సేమ్ వచ్చిన పక్షంలో